నమస్తే, వెల్కమ్ టు ఐబిటీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గిరిజన సంఘ నాయకులు మాట్లాడుతూ తరతరాలుగా సాగు చేస్తున్న ఆదివాసీల భూములపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి పత్తి మొక్కలు పంటలను ధ్వంసం చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. సాగు చేస్తున్న ఆదివాసీలందరికీ అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం హక్కు పత్రాలు అందించాలన్నారు. చదువులు పూర్తి చేసుకున్న అనేక మంది ఆదివాసీ నిరుద్యోగులు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను అసలైన ఆదివాసీలతో భర్తీ చేయాలని వారు కోరారు. ఇవన్నీ పాలక పార్టీలు, ఇవన్నీ రాజ్యాధికారం చేసినటువంటి పార్టీలు. వీటన్నింటి యొక్క దృష్టిలో ఈ షెడ్యూల్ ఏరియా అనేటువంటిది ప్రత్యేకంగా ఉండాలి. ఎవరిదంటే గిరిజనులది. ప్రసాద్ చెప్పిన దాంట్లో లోపం ఏంటంటే మనం ఆక్రమణలో ఉన్నది గురించి అది అటువైపుల చట్టంలో చెప్పింది. కానీ షెడ్యూల్ భూమికి అది ఏమక్కర్లా, ఆక్రమణ ఉండక్కర్లా. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగితే చాలు. ఈ కాబట్టి మీద హక్కు, ఉమ్మడి హక్కు. ఈశ్వరుడు మన మీద పన్నులు వేయడం కోసం వాడు సర్వే చేసాడు. సర్వే చేసి అంతకుముందు సర్వే చేయకముందు ఎట్లుంది మన భూమి, మన తెగల యొక్క సాంప్రదాయంలో భూమి అనేది